సో గైస్ ఈరోజు మనము మన తెలుగు వాళ్ళకి యూపీఎస్సీ ర్యాంక్స్ రావట్లేదా? మొత్తం బీహార్ యూపీ అంట కదా, మొత్తం ఐఐటిఎన్సీ అంట కదా. అంటే ఇక్కడ యావరేజ్ స్టూడెంట్ ఈ మాట్లాడుకున్నట్టు సివిల్స్ క్రాక్ చేయడం కష్టం అంట కదా. దాని గురించి విత్ డీటెయిల్ విత్ నెంబర్స్తో నేను ఈరోజు మాట్లాడబోతా ఉన్నా. మీకు తెలుసా లాస్ట్ ఇయర్ మనకి ఎన్ని ర్యాంక్స్ వచ్చాయనుకుంటున్నారు? అంటే 2022లో రాసిన ఎగ్జామ్ 2023లో ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో, అండ్ దీని గురించి విత్ నెంబర్స్తో నేను మాట్లాడతాను ఈరోజు. విత్ నెంబర్ విత్ ప్రూఫ్తో నేను మాట్లాడతాను. 2023లో మనకి ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి తెలుగు రాష్ట్రాల నుంచి కనీసం ఐడియా ఉందా? దాదాపు 43 ర్యాంక్స్ వచ్చాయి తెలుగు రాష్ట్రాల నుంచి. దాంట్లో కూడా టాప్ 25 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటిఎన్స్, బీ స్కూల్స్ ఇచ్చి వచ్చిన వాళ్ళు, తర్వాత వచ్చేసి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, హ్యుమానిటిక్స్ అండ్ సైన్స్, కామర్స్, లా అండ్ ఆర్కిటెక్ట్, అంటే రకరకాల ఏరియాస్ నుంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు టాప్ 25 స్టూడెంట్స్ అందరూ వాళ్ళే. అంటే మీరు లెక్క వేయండి, ఇప్పుడు మొత్తం కూడా 43 ర్యాంక్స్ వస్తే సరే ఇప్పుడు అనుకోవచ్చు 2024 ఇంకా దారుణం. ఇంకొక విషయం ఏం తెలుసా, ఈ ఇయర్ మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూ కోసం మన వాళ్ళు ఎంతమంది వెళ్ళారు అనుకుంటున్నారు మీరు? ఐ టాక్ విత్ ద నెంబర్, అంటే ఈ నెంబర్స్ సహా మీతో మీ ముందు ఉంచబోతా ఉన్నా. ఇదంతా కూడా మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, ప్రిలిమ్స్ దగ్గర నుంచి అక్కడ చూసుకుంటా పోతే ఇప్పటి వరకు వస్తే 80,000 మంది రాస్తే మెయిన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళు అప్రాక్సిమేట్లీ మన క్యాండిడేట్స్ చూసుకుంటే మే 2024లో అంటే మొత్తం 5 లక్షల మంది ప్రిలిమ్స్కి అపియర్ అయితే మెయిన్స్కి అపియర్ అయిన వాళ్ళు 14,627 మంది. దాని నుంచి ఇంటర్వ్యూకి వెళ్తున్న వాళ్ళు 2,845 మంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 2,845 మంది మన తెలుగు వాళ్ళు మెయిన్స్ రాస్తే దాని నుంచి మనకు వచ్చిన ఇంటర్వ్యూకి వెళ్ళిన క్యాండిడేట్స్ 100 మంది, 90 నుంచి 100 మంది అప్రాక్సిమేట్లీ. అండ్ మనకి ప్రీవియస్గా చూసుకుంటే యూపీఎస్సీ మొత్తం ఎక్కువగా ఐఏఎస్లో ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా? మన తెలుగు వాళ్ళు అయితే కాదు. 2011-15 టైంలో చూసుకుంటే యూపీ హైయెస్ట్ 180 మెంబర్స్, రాజస్థాన్ చూసుకుంటే 97 మంది, తమిళనాడు 90 మంది, బీహార్ 68 మంది, ఏపీ 61 మంది. అంటే మొత్తము ఐఏఎస్లు మనం చూసుకుంటే 2011-2015 మధ్యలో మనకి వచ్చిన ఐఏఎస్లు మన తెలుగు రాష్ట్రాల నుంచి సెలెక్ట్ అయింది ఎంతమంది అంటే 61 మంది. దీని తర్వాత చూసుకుంటే 2002 నుంచి 2012 అంటే దాదాపు దశాబ్ద కాలం 10 సంవత్సరాల టైంలో మొత్తం యూపీ నుంచి దాదాపు 1,498 మంది ఐఏఎస్లు అయితే మన మహారాష్ట్ర నుంచి 724 మంది, ఏపీ నుంచి కేవలం 374 మంది ఐఏఎస్లు అయ్యారు. అండ్ మీరు అర్థం చేసుకోండి, మనకి హైదరాబాద్లో ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి? హైదరాబాద్లో 50 పైనే ఉన్నాయి కదా. అండ్ ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు? కొన్ని లక్షల మంది ఎవ్రీ ఇయర్. మన ఆన్ యావరేజ్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 50 నుంచి 60,000 మంది, అంతకు పైచిలికే అనుకోవచ్చు, అంతకు పైచిలికే దాదాపు ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకుంటూ ఉన్నారు. అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకున్నా, హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నా మన తెలుగు రాష్ట్రాలకి వచ్చిన ర్యాంక్స్ అనేవి 43 మాత్రమే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 100. ఇంకా ఈ ఇయర్ ఇంకా తగ్గేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ 100 అంటే 1:3 లెక్కను చూసుకున్నా కానీ 30-35 ర్యాంక్స్ వస్తాయేమో ఈ ఇయర్ 2025. ఇప్పుడు మనకి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి కదా మన వాళ్ళందరికీ. అని అర్థం చేసుకోండి. అంటే ఇదంతా లెక్కలు మీకు ఎందుకు చెప్తున్నానంటే 2017లో హైయెస్ట్ బీహార్ నుంచి 12 మంది ఐఏఎస్లు అయ్యారు, తమిళనాడు నుంచి దాదాపు 8 మంది ఐఏఎస్లు అయ్యారు, కర్ణాటక నుంచి దాదాపు 6 మంది ఐఏఎస్లు అయ్యారు. అండ్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఏదైతే తెలుగు రాష్ట్రాల నుంచి ఐఏఎస్లు అవుతుంది ఇంతే. అండ్ ఖచ్చితంగా మనం ప్లాన్ బి పెట్టుకోవాలి. చాలామంది ఇప్పుడు ఒక డైలమాలో ఉన్నారు. ఈ డైలమా ఏంటి అంటే, నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా, సివిల్స్ ప్రిపేర్ అవ్వాలా? ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతా, ఎక్స్క్లూజివ్గా సివిల్స్ ప్రిపేర్ అవుతా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కష్టమవుతుంది. మీరు సివిల్స్తో పాటు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వండి అండ్ గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవ్వండి. ప్యారలల్గా ఈ రెండు కూడా సిమిలర్గా ఉంటాయి, మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఈ లెక్కలు మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఐఏఎస్లు అవుతున్నారు, ఎంతమంది యూపీఎస్ ర్యాంక్స్ వస్తున్నాయి, మీరు అర్థం చేసుకోవాలి. రియాలిటీ ఏంటి, ఎంతమంది మన అశోక్ నగర్లో ఎంతమంది ఉన్నారు, అండ్ ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కాదు, నేను ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకుంటా, ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకుంటే నాకు సెట్ అవుతుంది, అడిగితే నేను ర్యాంక్ కొట్టగలుగుతా. ఎక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకున్నాను, ఢిల్లీ వల్ల మన హైదరాబాద్కి వస్తున్నారండి. ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్కి వస్తున్నాయి. అండ్ ఒక ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ అంటారు. మొన్న ఒక ఇన్స్టిట్యూట్ బయటపడింది, సుబ్రహ్మణ్యం నుంచి వేరే ర్యాంక్స్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ అది ఫైన్ వేసారు దాని మీద, ఈ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఏదైతే ఉందో. అండ్ రీసెంట్ డేస్లో విజయ్ ఐఏఎస్ మీద 3 లక్షలు ఫైన్ వేశారు.
దాని గురించి కూడా నేను వర్కౌట్ చేస్తున్నాను. దాని గురించి కూడా ఢిల్లీ పోయి నేను కోచింగ్ తీసుకొని అనుకున్నారు. కొంచెం ఆలోచన చేసుకోండి. ఎనీవే ఇదైతే ఒకసారి చూడండి. సో సివిల్స్తో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవ్వండి. రియాలిటీ తెలుసుకోండి. ఒక్కసారి ఈ విషయాలు మీరు తెలుసుకోవాలని, రియాలిటీ తెలుసుకొని దాన్ని బట్టి మీరు దానికి అనుగుణంగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలని నా మనవి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.